శ్లోకంతో స్టార్ట్ చేద్దాం. ఓకే, సో 2 hands జాయిన్ చేసేసి బ్యాక్ బోన్ స్ట్రైట్గా పెట్టి టేక్ డీప్ బ్రీదింగ్ అండ్ దెన్ స్లోలీ చాంట్ 1 ఓంకార. ఇప్పుడు సహనా భవతు శ్లోకం చెప్తాం. ఓం సహనా భవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినామధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. స్లోలీ 2 చేతుల్ని వెనకాల పెట్టేసి భూమికి నమస్కారం చేసుకొని 2 చేతుల్లో వేడిని పుట్టించి కుదిరితే కళ్ళకు అద్దుకోండి. కరోనాతో భయం అనిపిస్తే చేతుల్ని చూడండి. ఇప్పుడు మెల్లిగా మనము టోస్లు ముందుగా మనము లెగ్స్ని స్ట్రైట్గా పెట్టేసి దండాసనంలో కూర్చొని టోస్ని జస్ట్ క్లోజ్ అండ్ ఓపెన్. 1 2 3 4 5 6. స్టార్టింగ్ డేలో మాత్రం 1 to 6 చేయండి. ఒక 2 days తర్వాత 10 కౌంట్ ఇంక్రీజ్ చేయండి. అంటే 6 నుంచి 10, తర్వాత 10 నుంచి 15 అట్లా చేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి మనకి 1 2 3 4 5 6. ఇప్పుడు దీని తర్వాత మెల్లిగా లెగ్స్ని కొంచెం దూరంగా పెట్టుకొని ఫ్రీ చేసుకోండి. ఆఫ్టర్ 6 counts ఫ్రీ చేసుకున్న తర్వాత మెల్లిగా 2 legsని దగ్గరగా పెట్టేసి రొటేషన్ 1 2 3 4 5 6. ఇప్పుడు యాంటీ క్లాక్ వైజ్ 6 తర్వాత మళ్ళీ రివర్స్ 6 5 4 3 2 1. ఓకే, రిలాక్స్. దీని తర్వాత మెల్లిగా నీ క్యాప్స్ని లూజన్ చేసుకోండి. కొంచెం హాయిగా ఉంటుంది. నీ క్యాప్స్ లూజ్ చేసుకున్న తర్వాత మెల్లిగా లెగ్స్ని ఇలాగా రిలాక్స్ చేస్తుండండి. నీ జాయింట్స్ని ఫ్రీ చేసుకున్న తర్వాత మెల్లిగా నీస్ లూజన్ చేద్దాం. టోస్, యాంకిల్, తర్వాత ఫుట్ మజిల్ అయిన తర్వాత నెక్స్ట్ నీ క్యాప్ లూజన్ అనమాట. సో ఇది ఎలా చేయాలి అంటే మెల్లిగా ఇన్హేల్ ఎగ్జిట్, ఇన్హేల్ ఎగ్జిట్, బ్రీద్ ఇన్, బ్రీద్ అవుట్, బ్రీద్ ఇన్, బ్రీద్ అవుట్. సో ఇది కూడా సేమ్ లైక్ 6 counts చేసుకోండి. ఆఫ్టర్ 2 days తర్వాత అగైన్ 10 counts. సో తర్వాత లెఫ్ట్ లెగ్ 1 బ్రీద్ ఇన్, బ్రీద్ అవుట్, బ్రీద్ ఇన్, బ్రీద్ అవుట్, బ్రీద్ ఇన్, బ్రీద్ అవుట్. ఓకే, 2 legs అయిన తర్వాత మెల్లిగా రైట్ లెగ్ని ఫోల్డ్ చేసి లెఫ్ట్ లెగ్ థాయ్ పైన పెట్టుకోండి. ఓకే, థాయ్ పైన పెట్టుకున్న తర్వాత ఈ టోస్ని 3 times క్లాక్ వైజ్ ఇలాగా రొటేట్ చేయండి. యాంకిల్ జాయింట్ రొటేషన్. తర్వాత మళ్ళీ యాంటీ క్లాక్ వైజ్ చేయండి. ఓకే, తర్వాత ఇక్కడ యాంకిల్ జాయింట్స్ని పట్టుకొని నీ జాయింట్స్ ఏమో రైట్ హ్యాండ్తో పట్టుకోండి. తర్వాత మెల్లిగా బ్రీద్ ఇన్ 1, మెల్లిగా కిందకి పుష్ చేస్తూ పైనకి డ్రాగ్ చేస్తూ ఉండాలి. 2 3 3. ఇలాగా 3 times కానీ లేదా 6 times కానీ చేసుకోవచ్చు. ఓకే, ఫస్ట్ డేలో. తర్వాత లెఫ్ట్ లెగ్ కూడా అలాగే థైస్ పైన పెట్టేసి ఫింగర్స్ పట్టుకొని మెల్లిగా యాంకిల్స్ని లూజన్ చేసుకోవాలి. 1 2 3. మళ్ళీ యాంటీ క్లాక్ వైజ్ 3 2 1. దీన్ని కూడా మళ్ళీ రైట్ హ్యాండ్ యాంకిల్ పైన పెట్టేసి లెఫ్ట్ హ్యాండ్ నీస్ పైన పెట్టి మెల్లిగా బ్రీద్ ఇన్ 1 1 2 2 3 3. ఇలాగా 3 times కానీ 6 times కానీ చేయొచ్చు. అండ్ చేస్తున్నప్పుడు నీస్ బెండ్ అవ్వద్దు, నీస్ స్ట్రైట్గా ఉండాలి. అండ్ బ్యాక్ బోన్ ఆల్సో షుడ్ బి స్ట్రైట్. ఇలాగా బెండ్ అయ్యేసి చేయొద్దు, ఇట్లా స్ట్రైట్గా ఉండి చేయాలి. అండ్ నీస్ కూడా ఇలా చేయొద్దు, బెండ్ చేసి చేయొద్దు, స్ట్రైట్గా పెట్టి చేయాలి. ఓకే, దెన్ స్లోలీ మెల్లిగా 2 legsని తెచ్చుకోండి. 2 legsని స్ట్రైట్గా ఇలాగా పెట్టేసుకొని మెల్లిగా 1 2 3 4 5 6 7 8 9 10. బ్యాక్ బోన్ స్ట్రైట్గా పెట్టేసి టోస్ మీద కుదిరితే ఒకవేళ మెల్లిగా
ఇలాగా బ్రీతింగ్ తీసుకొని మెల్లిగా టచ్ చేయండి. ఓకే, అండ్ స్లోలీ రిలీజ్ యువర్ లెగ్స్ అండ్ రిలీజ్ యువర్ హ్యాండ్స్. ఇప్పుడు నెక్స్ట్ హిప్ జాయింట్స్ లూజనింగ్ చేసుకుందాం. ఓకే, లెగ్స్ని మీరు కంఫర్ట్గా సుఖాసనంలో ఇలా పెట్టుకోవచ్చు. ఓకేనా, ఇలాగా పెట్టొద్దు. అండ్ మీరు నార్మల్గా ఇలా కూర్చున్నట్టు ఇలాగ కూడా పెట్టొద్దు. జస్ట్ లెగ్కి ముందు లెగ్ గ్యాప్ ఇలాగ గ్యాప్ ఇచ్చి పెట్టుకోవాలి. ఓకే, పెట్టుకున్న తర్వాత మెల్లిగా 2 హ్యాండ్స్ని వెనక్కి పెట్టేసి బ్రీతింగ్ బాగా తీసుకొని మెల్లిగా ఎక్సేల్ చేస్తూ కిందకి వెళ్ళి నీస్కి హెడ్ టచ్ అవ్వాలి. మళ్ళీ బ్రీతింగ్ తీసుకొని ఎక్సేల్, మళ్ళీ బ్రీత్ ఇన్, ఎక్సేల్, బ్రీత్ ఇన్, ఎక్సేల్, బ్రీత్ ఇన్, ఎక్సేల్, బ్రీత్ ఇన్, ఎక్సేల్. ఓకే, ఇలాగ 3 టైమ్స్ అయిన తర్వాత మళ్ళీ లెగ్ని రిప్లేస్ చేసుకోండి. ఓకే, ఇలాగా రైట్ లెగ్ని వెనక్కి మళ్ళీ లెఫ్ట్ లెగ్ని ముందు తీసుకెళ్ళండి. ఇందాక ఉన్న లెగ్స్ రీప్లేస్ చేసుకున్న తర్వాత మెల్లిగా మళ్ళీ 3 టైమ్స్ ఎక్సేల్, 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 exhale, exhale. ఇలాగా 3 టైమ్స్ అయిన తర్వాత మెల్లిగా హ్యాండ్స్. So now we will do hip rotations. Okay, and then slowly take comfort gap between your legs, like 1 feet gap, and then take breathe in and breathe out. Breathing is compulsory, and then backbone should be straight. Okay, now keep all your fingers in the same direction and place it on your hip region, like west region area, and then slowly rotate clockwise. 1, 2, 3, 4, 5 and 6. Now relax. Now we'll do same like anti-clockwise. Okay, 6, 5, 4, 3, 2 and 1. Okay, relax. Now we'll do the leg raisings. Okay, now keep body straight and we'll do raising a leg front and back. 1, 1, 2, 2, 3, 3, 4 and 4. Relax. Okay, in the same way we'll do the left leg side also. Okay, front, back, front and back. 3, 3, 4 and 4. Relax. In the same way we'll do the sides also. Okay, first right side and then left side. 1, 1, right, left, right and left. Okay, relax. Now again taking a comfortable gap between your legs, then slowly keeping your hands equal to the shoulder level and take breathe in. We'll do upper body twist. Okay, 1, center, left, center, 2, center, 2, center, 3, center, 3. Okay, while doing this don't bend your knees, and also you have to twist only your upper body, not complete your hip joints. You have to twist only the upper part of the body. Okay, stand in sthiti and we'll do hands rotation. Okay, keeping hands equal to the shoulders level and take breathe in. We'll do clockwise and anti-clockwise. 1, 2, 3, 4, 5 and 6. Okay, relax. Do slowly and we'll do anti-clockwise in the same way, keeping your hands and twist your palms. 1, 2, 3, 4, 5 and 6. Okay, relax. So you can practice 6 times or 10 times also. Now next we are going to learn about shoulders rotation. Okay, take comfort gap between your legs again
and keeping your hands equal to the shoulder level, turn your palms and place all your fingertips on the shoulder joints, and then slowly rotate clockwise, like joining your elbows together is important. Okay, 1 2 3 4 5 and 6. Now in the same way we'll do anti-clockwise. 1 2 3 4 5 and 6. Now relax. Elbow joint is important. Okay, don't forget that. Only keeping your hands back, we'll do neck loosening exercise. Okay, 1 up and down, 2 2 3 and 3, like this. Okay, now we'll do side bendings. 1 1 2 2 3 and 3. Now we'll do side twistings. 1 1 2 2 3 and 3. Okay, now we'll do complete neck rotation, like taking breathing from the left side. Inhale and then slowly exhale through the right side. Okay, start. 1 2 3. Relax. Now anti-clockwise. In the same way, rotate clockwise, taking breathing from the right and exhale through the left side. 1 2 3. Okay, relax and do slowly. Okay, ఇప్పుడు మనము సూర్య నమస్కారాలు చేద్దాం. ఓకే, స్టాండ్ ఇన్ స్థితి అండ్ స్లోలీ కీప్ యువర్ హ్యాండ్స్ ఇన్ నమస్కార ముద్ర అండ్ సూర్యుని మనసులో ధ్యానం చేసుకుంటూ మెల్లిగా ఊపిరి పీల్చుకుని, హిరణ్మయేన పాత్రేణ సత్యస్యాపి హితం ముఖం తత్వం పూషన్న పావ్రణ సత్యధర్మాయ దృష్టహే. Ekam, inhale, hold the posture. 1 2 3 4 5 6 7 8 9 10. మెల్లిగా ద్వే హ్యాండ్స్ లెగ్స్ దగ్గర పెట్టేసి మెల్లిగా హెడ్ని నీస్కి టచ్ అయ్యేలాగా కొంచెం ట్రై చేస్తూ 1 2 3 4 5 6 7 8 9 10. Again 3 knee. Slowly keep your right leg back and looking up to the sky. 1 2 3 4 5 6 7 8 9 10. మెల్లిగా again slowly coming back to the Chetwari posture. Okay, 2 hands ni పక్కన పెట్టేసి మెల్లిగా plank pose చేస్తూ be like ladder, 2 legs back and looking front. 1 2 3 4 5 6 7 8 9 10. Now slowly keep your knees down and head ni knees దగ్గరికి తీసుకొని వచ్చేసి మెల్లిగా head బాడీ అనేది రిలాక్స్ చేస్తూ 1 2 3 4 5 6 7 8 9 10. Now shatter, slowly getting up and place your chest between your hands, looking front. 1 2 3 4 5 6 7 8 9 10. Now మెల్లిగా హ్యాండ్స్ పైన బ్యాలెన్స్ చేస్తూ slowly getting up, sapta. 1 2 3 4 5 6 7 8 9 10. Now Asta Parvatasana, looking face down. 1 2 3 4 5 6 7 8 9 10. Again knees down, slowly keeping your head near to the knees and elbow should be straight. 1 2 3 4 5 6 7 8 9 10. Now slowly getting up and bringing your left leg back to the front. మెల్లిగా లెఫ్ట్ లెగ్ని తీసుకొని వచ్చేసి మళ్ళీ హ్యాండ్స్ మధ్యలో పెట్టేసి లుకింగ్ అప్ టు ద స్కై. 1 2 3 4 5 6 7 8 9 10. హోల్డ్ పోస్టర్ని హోల్డ్ చేస్తూ మెల్లిగా 2 లెగ్స్ని దగ్గరికి తీసుకొని వచ్చేయండి. ఏకాదశ. 1 2 3 4 5 6 7 8 9 10 and ద్వాదశ. Okay, relax, slowly getting back to the normal pose.
ఇప్పుడు మనము రివర్స్ చేద్దాం, అంటే లెఫ్ట్ లెగ్ని చేద్దాం. 1 ఏకం ఇన్హేల్, ద్వే ఎక్సేల్, స్లోలీ బెండింగ్ ఫ్రంట్. 3ని లెఫ్ట్ లెగ్ బ్యాక్, 2 హ్యాండ్స్ సపోర్ట్ తీసుకుంటూ మెల్లిగా లెఫ్ట్ లెగ్ని వెనక్కి పెట్టేసి ఆకాశం వైపు చూడండి. ఓకే, లుకింగ్ అప్ టు ది స్కై. 3ని అండ్ స్లోలీ గెటింగ్ బ్యాక్, 2 లెగ్స్ని వెనకాల పెట్టేస్తూ మెల్లిగా చత్వారి, బి లైక్ ladder, స్ట్రైట్గా ముందు చూడాలి. ఓకే, అండ్ దెన్ స్లోలీ నీస్ డౌన్, పంచ, రిలాక్సింగ్ యోర్ knees, slowly getting up and place your chest between your hands. Shatter, మెల్లిగా ఇన్హేల్ తీసుకుంటూ 2 హ్యాండ్ సపోర్ట్ తీసుకుంటూ సప్త ఇన్హేల్, లుకింగ్ అప్ టు ద స్కై, బ్యాలెన్స్ ఆన్ యువర్ టోస్. అండ్ దెన్ అష్ట పర్వతాసన, హిప్ జాయింట్స్ని రేస్ చేస్తూ లుకింగ్ బ్యాక్ టు యువర్ నీ జాయింట్స్. అండ్ దెన్ నవ, స్లోలీ keeping your knees down, inhale and exhalation, relax, and slowly getting up and bringing your opposite leg to the front. Dasha, now slowly bringing your 2 legs together, Ekadasha, and stretching your back, and then Dwadasha, and relax. Now we'll do Ardhakati Chakrasana. Okay, raise your hand and turn your palm, take a breath in and keep your left hand on the left leg side and slowly exhale and bend as much as possible you can, and slowly hold the posture 1 to 15 counts or 20, and then slowly getting up and release your hand, turn your palm and then relax. And opposite side also same, take breath in and then slowly exhalation and hold the posture as much as possible you can stretch, and then slowly release your hand, turn your palm and then relax. Next we'll do Vrikshasana, like balancing on one leg. Slowly fold your right leg and place it on the left leg thigh, and keeping your right leg to be twisted towards to the right side. Okay, and then slowly keeping your hands straight, locking your hands or joining your hands together and hold the posture. And also you can have a variation like keeping your hands apart like birds, and then slowly release your hands and leg. Then do complementary side, take breath in and hold the posture like 1 to 15 counts. Okay, and then slowly release your hands. Now next pose is Trikonasana, taking 1 meter gap between your legs and slowly keeping your hands straight and slowly bend towards to the left side and look at your right hand side and hold the posture. And now do same like complementary side, taking breath in and looking at your left hand side and hold the posture. Okay, relax. Now the last standing pose is Ardha Chakrasana, keeping your body straight and slowly bending towards to the back as much as possible you can stretch, and then slowly coming back to the normal pose. Okay, now we'll do Vakrasana. Okay, slowly keep your right leg fold and lock your leg with your left hand and twist your upper body with the help of your right hand support, and twist your neck, chest and the shoulders and hold the posture, and then slowly release your hand and do complementary side. In the same way, lock your left leg with your right hand support and twist your upper body with the left hand support, and twist your neck, chest and shoulders, and then slowly relax, release your legs. Now next, prone posture kriyas. Okay, first we'll do Bhujangasana kriya, keeping your hands beside to the chest. Slowly take breath in, raise your head, neck, chest, inhale and exhale. Again inhale and exhale. Again inhale. Slowly land your stomach, chest and chin on the mat and release your hands and relax. Now place your hands on the mat and place your chin on the junction of your hands, and then slowly
we'll do Salabhasana Kriya. Okay, raising your right leg with the help of left leg support. 1, stretch as much as you can and slowly exhale. Now left leg, inhale, exhale. Now right leg again, inhale, exhale, inhale, left, exhale, relax. Now next we'll do Dhanurasana Kriya. Okay, slowly catching your ankle joints, like folding your legs and slowly stretch as much as you can. Take a breath in, slowly raising your head, neck, chest, and then move your body like a ball, front and back, front and back. Like this you can stretch like 6 times or 3 times. Okay, relax, slowly release your hands and legs. Slowly relax, take a breath in and breathe out, and keep your head in a comfortable side, relaxing yourself. Slowly getting up and turn to the spine posture. Now we'll do Pavan Muktasana Kriya. Okay, slowly get turning back and keep your legs together. Slowly raise your right leg and fold your leg and catch your knees and stretch your head to touch to the knees with your forehead. And then exhale, do complementary side. Inhale, stretch as much as you can, and exhale, relax. Inhale, exhale, left leg, inhale and exhale, relax. Now both the legs, take breath in, inhale, exhale, again one more time, inhale, stretch as much as you can, exhale and relax. Take breathe in and breathe out. Now we'll do Setubandhasana Kriya. Okay, folding your legs together and catch your ankle joints if possible, or else you can touch your heels also. Now slowly stretch, inhale and then slowly exhale. Now you can do this for 3 times or 6 times also. Okay, relax. Now loosen your hip joints in complete body, like folding your right leg and touch your toes to the head, and left leg. Now both the legs. Okay, stretch your both legs and touch your toes to the head and slowly release and relax. Now next we'll go for the Shavasana. Slowly keeping your legs apart, open your palms and slowly head in a comfortable side and relax your each and every parts of the body. Okay, relax, आराम से relax your toes, relax your heels, relax your foot muscles, relax your ankle joints, relax, आराम से relax your calf muscles and shin, relax your knees and knee joints, relax,
Relax your thighs and thigh muscles. Relax your hip joints. Relax. आराम से relax. Relax your pelvic muscle. Relax your stomach and internal organs. Relax. Relax your lungs and chest. Relax your heart. Relax. Relax your backbone. आराम से relax. Relax your fingers and fingertips. Relax your palms and wrist joints. Relax. Relax your forearm muscles and elbow joints. Relax. Relax your biceps and triceps. Relax your shoulders and shoulder blades. Relax. आराम से relax. Relax your neck muscles and voice box. Relax your windpipe. Relax. Relax your face and jaws. Relax your eyeballs and ears. Relax. Relax your forehead. Relax. Relax your brain. आराम से relax. Relax your complete body. Relax. Now slowly keeping your legs together and folding your left leg, keep your hand above the head and slowly turning to the right side and slowly relax yourself. Breathe in and breathe out. Now slowly getting up with your left hand support and coming back to the normal pose. Relax and sit straight. చిన్న శ్లోకం చెప్పేసి మనము క్లోజ్ చేద్దాం. ఓకే. ఓం సర్వే భవంతు సుఖినః సర్వే సంతు నిరామయ సర్వే భద్రాని పశ్యంతు మా కష్టే దుఃఖభాగ్ భవేత్. ఓం శాంతి శాంతి శాంతి. ఇప్పుడు మెల్లిగా రెండు చేతుల్ని వెనక్కి పెట్టేసి భూమికి నమస్కారం చేస్తూ థ్యాంక్స్ చెప్తూ పైనకి వచ్చేసి మెల్లిగా అగైన్ slowly open your eyes with smiley face and say, I am the happiest person in the world. I am the healthiest person in the world. I am the happiest person in the world. I am the healthiest person in the world. And thank you. We are happy and healthy అని చెప్పేసి మనము సైకలాజికల్గా ఫీల్ అవ్వడానికి. So please like and subscribe us for more videos.